హాయ్ హలో ఫ్రెండ్స్, మా టైలర్స్ ఇదండి జిమ్ సారీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఉమా టైలర్స్ వ్లాగ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది జిమ్మెచ్చు సారీ అండి. ఇలా వచ్చేసి సారీ మొత్తం కూడా బోర్డర్ ఫుల్ వర్క్తో అయితే కనుక వచ్చింది. మాకైతే కనుక ఇలా బ్లౌజ్ అయితే ప్రిన్స్ కట్, వీ షేప్ నెక్, బ్యాక్ ఓపెన్ ఇచ్చారండి కస్టమరు. నడుము లూజ్ వచ్చేసి 26 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చి 32 ఇంచులు. బాడీ మెజర్మెంట్ బ్లౌజ్ అండి. ఇదిగోండి హ్యాండ్స్కి అయితే ఇలా బార్డర్ వచ్చింది, బ్యాక్ నడుముకు కూడా బార్డర్ వచ్చింది. హ్యాండ్ బార్డర్ పొడవు ఎంత ఉందో చూసుకొని అంతే పెట్టమని చెప్పారు కస్టమరు. 4 ఇంచెస్ బార్డర్ వచ్చిందండి. నేనైతే 4.5 పెట్టుకున్నాను. హ్యాండ్ చేతులు వచ్చేసి 12 ఇంచులు, పైకి లెగ్స్ ఇలాగా క్యాప్ స్లీవ్స్ లాగా వచ్చేలాగా పెట్టమని చెప్పారు. ఇప్పుడు చంక పొడవు కోసం వచ్చేసి నేను 2.5 ఇంచులు తీసుకున్నాను. 3 ఇంచులు చేతి మార్కు కోసం 2.5 ఇంచులు చంకకి లోతుకు గీసాం కదండి, దానికి హ్యాండ్ మార్క్ అయితే కనుక ఈ విధంగా చేసుకున్నాను. 1.5 ఇంచు ఖర్చు అయితే ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. ఇలా హ్యాండ్ పార్ట్ వచ్చేసి కటింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్కి ఫ్రంట్ లోత్ అయితే ఇలా తీసుకొని నాటు పెట్టుకున్నాను. హ్యాండ్ పార్ట్ ఇలా కటింగ్ అయితే కనుక అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులండి. అయితే కనుక నేను 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని 15 ఇంచులకు ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. 14 ఇంచులకి బ్లౌజు పొడవుతోని 1 ఇంచు ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం పెట్టుకున్నాను. షోల్డరు 11 ఇంచులు పెట్టుకున్నాను. అలాగే చంక లోతు కోసమని 5.5కి ఇలా మార్క్ చేసుకొని 1 ఇంచు చంక రౌండ్ కోసం ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి షోల్డర్ విత్ 2.5, నెక్ విత్ 2.5, మధ్యలో ఖర్చు కోసం ఉండేలాగా అయితే కనుక నేను ఇలా కొలత వేసుకొని, నెక్ డీప్ వచ్చేసి 18 ఇంచులు వచ్చిందండి. 10.5 ఇంచెస్ బ్యాక్ బార్డర్ వచ్చేసి 4 ఇంచెస్ వచ్చింది కదండి. నడుముకైతే కనుక కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కింద నడుము లూజు బట్టి చెస్ట్ లూజ్ అయితే కనుక ఇలా వచ్చింది. 33కి ప్లస్ 2 ఇంచులు చేసుకుంటే 35 ఇంచులు వచ్చింది కదండి. 35ని 17.5 4 భాగాలు చేసుకుంటే కనుక 8.30 వచ్చింది. చంక దగ్గర లూజ్ వచ్చేసి ఇలా 8.30 ఇంచుకి పెట్టుకొని 1.5 ఇంచు ఎప్పుడు లాగానే 1.5 ఇంచు 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే కనుక నేను పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, సేమ్ నడుము దగ్గర లూజ్కి ఈ చెస్ట్ లూజ్ కూడా కరెక్ట్గా సరిపోయేలాగా వస్తుంది. 26ని డివైడెడ్ బై చేస్తే 6.5 వచ్చిందండి. 6.5కి 1 ఇంచు డాట్స్ కోసము అండ్ 1.5 ఇంచు ఖర్చు కోసం రెండు కూడాను చూడండి కరెక్ట్గా అయితే కనుక ఇలా సరిపోయింది. నెక్ డిప్ కోసం 10.5 ఇంచు, నెక్ విడ్త్ కోసం వచ్చేసి 2.5 ఇంచెస్. ఇలా కిందన మాత్రం 3 ఇంచెస్కి ఇలా స్క్వేర్గా మార్కింగ్ చేసుకొని వీ షేప్ అయితే కనుక ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ వచ్చేసి తర్వాత తీసుకుంటాను. ఇప్పుడు ఇది సైడ్స్, షోల్డరు, అలాగే చంక కూడా మొత్తం కటింగ్ అయితే చేసేసుకున్నాను. సేమ్ ఈ పార్ట్ వేసేసి ఫ్రంట్ కూడా కటింగ్ అయితే చేసుకుంటాను. మనకి క్లాత్ ఇది సరిపోయింది కాబట్టి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇంకోటి ఫ్రంట్ పార్ట్ చేసుకుంటాం. అదే క్లాత్ సరిపోకపోతే ఇప్పుడు చేసిన దాన్ని ఫ్రంట్ పార్ట్ లాగా వేసుకోవచ్చు. ఇటు సైడ్ ఓపెన్ ఉన్న వైపుకి మనం బ్యాక్ పార్ట్ లాగా మార్కింగ్ అయితే కనుక వేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనం ముందుగా కటింగ్ చేసామో దాన్ని వేసి ఇలా మార్కింగ్ చేసుకొని నడుము దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇలా పెట్టుకున్నాను ప్రిన్స్ కట్ కోసమని. మొత్తం రౌండ్ 4 వైపులా కూడా సేమ్ పర్ఫెక్ట్గా కటింగ్ అయితే కనుక ఇలా చేసేసుకున్నాను. షోల్డర్ కూడాను నెక్స్ ఎంత ఉన్నాయో చూసుకొని ఇలా అయితే కనుక నేను కరెక్ట్గా కటింగ్ చేసి క్లాత్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. ఇందాక ఏదైతే మనం బ్యాక్ నెక్ షోల్డర్ కోసం ఇలా మార్కింగ్ చేసామో అదే అలా యాజ్ ఇట్ ఈజ్ వేసేసి ఫ్రంట్ షేప్ అయితే కనుక ఇలా తీసుకున్నాను.
ప్రిన్స్ కట్ కోసం కింద నడుము దగ్గర వచ్చేసి 3.5 ఇంచెస్ అండి, పైనుంచి 10.5 ఇంచెస్కి ఇలా అయితే కనుక నేను మార్క్ చేసుకున్నాను. హుక్స్లు పట్టి వైపు నుంచి 4 ఇంచెస్ గ్యాప్ తీసుకొని ఇలా చంక దగ్గర అయితే కనుక 6 ఇంచెస్కి ఇలా ప్రిన్స్ కట్ షేప్ అయితే కనుక నేను మార్కింగ్ అయితే చేశాను. నడుము వైపు ఉండే దగ్గర 1 ఇంచ్ కోసం ఇలా ఖర్చుకైతే మార్కింగ్ చేసుకొని హుక్స్లు పట్టి వైపు 1/2 ఇంచ్కి కరువు కోసం ఇలా మార్కింగ్ అయితే కనుక చేశాను. చూడండి, పర్ఫెక్ట్ ప్రిన్స్ కట్ షేప్ అయితే కనుక వచ్చింది. అలాగే హుక్స్లు పట్టి దగ్గర వాళ్ళు కిందకి వెళ్ళొద్దు అని చెప్పారు, అందుకని కింద కూడా ఇలా కొంచెం 1/2 ఇంచ్ పైకి కరువులాగా తీసుకున్నాను నేను. మిడిల్లో డాట్ కూడా వేసుకోవచ్చు, అప్పుడు పైకి వస్తుంది. ఇలా అయినా కానీ చేసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్ పట్టినట్టుగా కరెక్ట్గా అయితే ఉంటుందండి. బ్యాక్ ఏదైతే నెక్ మనం మార్కింగ్ చేసుకున్నామో అది కూడా ఇలా తీసేసుకున్నాను నేను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ పార్ట్ అయితే కనుక కటింగ్ అయిపోయింది. పై క్లాత్ ఇలా వచ్చింది. నేనైతే కనుక ఒకే వైపు హ్యాండ్ ఒకవైపు నడుము వేస్తే హ్యాండ్స్కి అతుకు ఎక్కువగా పడుతుందనేసి అలా కాకుండా ఇలా 2 అంచులు సమానంగా ఉండేలాగా ఇలా అయితే కనుక నేను వేసుకున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి చూసుకున్నాను ఒకసారి సరిపోయిందా లేదా అని. అలాగే హ్యాండ్స్ పార్ట్ కూడాను ఇలా వేసుకున్నాను. చంకల్లోకి వచ్చే దగ్గర కొంచెం ప్లెయిన్ వచ్చినా ప్రాబ్లం లేదు కాబట్టి జస్ట్ చూడండి, ఖర్చు కోసం మనం ఎంత అయితే ఉంచుకున్నామో అంత అయితే కనుక అతుకు పడుతుంది హ్యాండ్ పార్ట్కి. ఇలా చిన్నగా పడుతుంది, ఎందుకంటే అక్కడ ఎలాగో స్టోన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కుట్టేటప్పుడు అవన్నీ తీసుకోవాలి, అందువల్ల చిన్న అతుకు పడేలాగా వేసుకున్నాను. సేమ్ అదే నడుముకి అలాగే బార్డర్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కనుక ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను. మనం నడుము దగ్గర ఇలా కొలత తీసుకుంటే 26 వచ్చినప్పుడు ఈ బ్లౌజ్ అయితే కనుక ఇలా కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ కటింగ్ వస్తుందండి. రాని వాళ్ళు కొత్త వాళ్ళు కూడాను ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇలా క్లాత్ సరిపోతుందా లేదని చూసుకొని ఇలా వేసుకొని కటింగ్ అయితే కనుక చేసుకున్నాను. మొత్తం పార్ట్స్ అన్నీ అయితే కనుక కటింగ్ అయిపోయినాయి. వీటికి థ్రెడ్స్ అండ్ సిల్వర్ పైపింగ్తో నేను ఇలా సిల్వర్ పైపింగ్ చేస్తాను అండ్ థ్రెడ్స్ కొత్త మోడల్ టసల్స్ అయితే కనుక పెడతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.